త్రికోణాలు 4 కలుసుకునే బిందు ఉంటుంది, 5వది. ఇది అమ్మవారి 5 శక్తి కేంద్రాలు. శ్రీచక్రానికి 4 దారులు ఉన్నాయి. పిరమిడ్కు ఒకటే దారి. పిరమిడ్ లోపలికి ప్రవేశము ఒకటి. ఎందుకంటే ఈ 4 గోడలు 4 మన పరమార్థ కామము 4 పక్కల ఉండే 4 గోడలు. ఆ పైకి వెళ్తాం. అమ్మవారికి చెందిన 5 కోణాలు ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ 4 కోణాలు, 5వది బిందు స్థానం అనుకోవచ్చు, లేదా స్వామివార్లు అందరూ చెప్పేటువంటి కింగ్ ఛాంబర్ లెవెల్ అని అంటారు. శక్తి సర్వ కేంద్రీకృతమై ఉండే ప్రదేశం. శ్రీచక్రంలోనూ అంతే, ఇక్కడను అంతే. ఆ 5వది. ఇక్కడ పైన కనపడుతున్న 4 త్రికోణాలలో 3 కోణాలు ఉంటాయి కదా. మన జీవితంలో కూడా ఆ కోణాలు ఎన్నో రకాలుగా ఉంది. తాపత్రయం అనే ఒక త్రికోణం తీసుకోండి. తాపత్రయం అంటాం. 3 రకాల తాపాలు మనకు వస్తాయి. ఆది తాపము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అనబడేటువంటి బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ, ఈ 3 అవస్థాత్రయాన్ని చూపిస్తుంది. 4వది తీసుకోండి, గణేశన, దారేశన, పుత్రేశన అనే ఈశనాత్రయాన్ని చూపిస్తుంది. అంతటి అనుసంధానత ఉండబట్టే పతీజీ మహారాజ్ నిర్మిత జ్ఞానము అనేది మనకు కొత్తగా చెప్పారు. అర్థం కాని వాళ్ళు ఆ కాలంలో నిర్మాణ ద్వారా శవాలను పూజించే చోట మమ్మల్ని తీసుకోవాలన్నారు. ఆఖరికి ఈ కట్టకుండా పిరమిడ్ గురించి సరైన జ్ఞానం లేక ఆ మహానుభావులే మళ్ళా నాకు కొత్త జ్ఞానం జ్యోతిని ఆ పిరమిడ్లోనే త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో శ్రీచక్రాల ప్రతిష్టాపన తర్వాత ఇలా క్రిస్టల్స్తో నింపబడింది. కింద లైన్ క్రిస్టల్ చెట్టు,